హాయ్, వెల్కమ్ టు రుతికాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా, ఎక్కువగా టెన్షన్ పడకుండా ఈజీ వేలో ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్దాము. మటన్ని ఫస్ట్ బాగా క్లీన్ చేసుకోవాలండి. వాటర్తో క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మ్యారినేట్ చేస్తున్నాను నేను. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూన్, 1 టేబుల్ స్పూను నూనె అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి 15 to 30 మినిట్స్ అంటే మినిమం 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాక మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దానికి మిక్సీ జార్లోకి కొన్ని కొబ్బరి ముక్కలు, కొంచెం నేను ఇక్కడ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్నాను. ఒకవేళ పొల్లు లేకపోతే మీరు ధనియాలు, జీలకర్ర అయినా వేసుకోవచ్చు. తర్వాత 3 లవంగ మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఇవన్నీ వేసుకొని మనము ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి కొంచెం నూనె తీసుకున్నాను, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు. తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నానండి. అవి కొంచెం వేగాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అవి కొంచెం తొందరగా వేగాలి అనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఉప్పుని. యాడ్ చేసుకుని అవి ఫ్రై చేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా ఏగితేనే కూరకి టేస్ట్ వస్తుందండి. సో అవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి నూనెలో, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఈ అల్లము, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక ఇప్పుడు టమోటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద టమోటా తీసుకున్నాను. ఈ టమోటాలు కూడా బాగా కుక్ అవ్వాలి. సో నేను పైన మూత పెట్టేసుకుంటున్నానండి. ఇది ఎలా కుక్ అవ్వాలంటే ఉల్లిపాయ, టమోటా నుంచి ఇంకా ఆయిల్ సపరేట్ అవ్వాలి. చూసారా, ఆయిల్ బయటకు వచ్చింది. సో ఇవి బాగా కుక్ అయినట్టు. ఇప్పుడు ఒకసారి తిప్పేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలండి. మన చేతి నిండంత కొత్తిమీర, పుదీనా ఆప్షనల్ అండి, మీ ఇష్టము. అవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకోవాలి. మనము మటన్ వేసిన ఎమ్మటే వాటర్ యాడ్ చేయకూడదండి. కొద్దిసేపు అది నూనెలో అలాగ ఫ్రై అయితేనే బాగుంటుంది. సో కొద్దిసేపు మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి, అలాగే కుక్ చేసుకోండి. విజిల్ తీసేయండి, ప్రెజర్ పెట్టకండి. ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి తిప్పుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. ఒకవేళ సరిపోకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు కారము మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను, 2 టీ స్పూన్ల, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కూడా ఒకసారి యాడ్ చేసుకొని కలిపెట్టేయండి.
అవి ఒకసారి అలా తిప్పుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి మసాలాను కూడా కలుపుకోవాలి. ఏ పౌడర్ యాడ్ చేసినా కూడా ఫస్ట్ ముక్కలన్నిటికీ పట్టించాలండి. సో ఒక అర నిమిషం వరకు వాటికి పట్టించి కొద్దిసేపు ఉంచాలి. అలా ఒక నిమిషం అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. ఆ ముక్కలు కొంచెం అలాగా మునగాల. మటన్ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి. తర్వాత ముదురు ముక్కలకైతే విజిల్స్ ఎక్కువే ఉంటుంది. లేత మటన్ అయితే తొందరగానే ఉడికిపోతుంది. 4 నుంచి 5 విజిల్స్ పడుతుంది. అది కూడా ఒకసారి మనం ప్రెషర్ పోయాక ఓపెన్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి ముక్క ఉడికిందా లేదా అని. ఉడకపోతే ఇంకా కొద్దిసేపు మనం ఉడికించుకోవాలి. ఒక 5 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంది. ఒకసారి తిప్పుకొని నేను ముక్కని చూశానండి ఉడికిందా లేదా అని చెప్పి. ఆల్మోస్ట్ ఉడికింది కానీ ఇంకొంచెం ఉడకాలి. సో అలా చెక్ చేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ నేను ఉడికిచ్చాను. అలా 5 మినిట్స్ తర్వాత మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు కూడా ఒకసారి నేను చెక్ చేశాను పీస్ ఉడికిందా లేదా అని. సో మన మటన్ కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంది. సో ఈ మటన్ని మనము రొట్టెల్లోకి, చపాతీల్లోకి, పూరీల్లోకి, సంగటిలోకి, అన్నంలోకి, పలావ్లోకి దేంట్లోకైనా వాడుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.